ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈ రోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మేము ముందుకు తీసుకురావడం జరిగింది. వీడియోని అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. వీడియోని లైక్ చేయండి. ఛానల్ కొత్తగా వస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ హెడ్డింగ్ చూడండి. నేడు ఎడ్సెట్ 2025 ఫలితాలు ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో విడుదల. ఎడ్సెట్ 2025కి సంబంధించి జూన్ 1న పరీక్ష నడిచింది. దీనికి 82.84% మంది హాజరయ్యారు. 74 పరీక్ష కేంద్రాల్లో ఈ ఎగ్జామ్ నడిచింది. ఉదయం మరియు మధ్యాహ్నం 2 సెషన్లలో ఈ పరీక్ష నడిచింది. 38,758 మంది అప్లై చేస్తే 32,106 మంది ఎగ్జామ్ రాశారు. ఉదయం 10 నుంచి 12 గంటల వరకు జరిగిన సెషన్లో 19,538 మందికి గాను 16,117 మంది అంటే 82.49% మంది హాజరయ్యారు. మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు జరిగిన సెషన్లో 19,220 మందికి గాను 15,989 మంది హాజరయ్యారు. 83.19%. దీనికి సంబంధించి ఈరోజు రిజల్ట్ రాబోతుంది. శనివారం విడుదల చేయనున్నారు. మాసప్ ట్యాంక్లోని ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో మధ్యాహ్నం 3:45 ఈ ఎగ్జామ్కి సంబంధించిన రిజల్ట్ వస్తుంది. ఈ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వెయిట్ చేయండి. అప్పటి వరకు అప్డేట్ అయితే నేను ఇస్తా. మరో హెడ్డింగ్. డిఎస్సి 2024 ఉపాధ్యాయుల సర్వీస్ అక్టోబర్ 10 నుంచే 8 నెలల తర్వాత స్పష్టత ఇచ్చిన సర్కార్. యాక్చువల్లీ అక్టోబర్ 10వ తారీఖు రోజు ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకున్న తర్వాత 16వ తారీఖు రోజు వీళ్ళకు స్కూళ్ళను అలాట్ చేశారు. 16వ తారీఖు నుంచే మేము సర్వీస్ కౌంట్ చేస్తాం, అప్పటి నుంచే శాలరీ ఇస్తామని గత 8 నెలల నుంచి జరుగుతున్నటువంటి విషయాన్ని నిన్న ఒక మెమో ఇచ్చారు. అంటే నిన్న ఒక ప్రొసీడింగ్ లాగా ఏది ఇప్పుడు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా గారు ఇక్కడ ఇచ్చినటువంటి ఈ మెమో ఇవ్వడం జరిగింది. సో ఇప్పటి నుంచి అయితే అక్టోబర్ 10 నుంచే సర్వీస్ కౌంట్ చేస్తారు. ఇప్పుడు కొత్తగా డిఎస్సిలో రిక్రూట్ అయిన వాళ్ళ కోసం. తర్వాత 410 మార్కులు వస్తే కన్వీనర్ కోటాలో ఎంబీబీఎస్ సీటు. రాష్ట్రంలో జనరల్ కేటగిరీ విద్యార్థులకు అవకాశం. నీట్ ఫలితాల వెల్లడితో విద్యార్థులు తమకు ఏ కాలేజీలో సీటు వస్తుందా అని లెక్కలు వేసుకుంటున్నారు. తమకు వచ్చిన ర్యాంకులు, మార్కులు, సామాజిక వర్గాల ఆధారంగా ఏ విద్యా సంస్థలో ఎంబీబీఎస్ ప్రవేశం దక్కుతుందోనమా అని అంచనా రూపొందించుకుంటున్నారు. త్వరలోనే ప్రారంభంగా ఉన్న ఆల్ ఇండియా కోటా సీట్ల కౌన్సిలింగ్ మన రాష్ట్ర విద్యార్థులు సైతం పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో ప్రతిభావంతులైన విద్యార్థులు కాకుండా మిగిలిన వారికి ఎన్ని మార్కులు వస్తే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కన్వీనర్ కోటాలో సీటు వస్తుందనే దానిపై నీటి నిపుణులు, విశ్లేషకులు విడుదల చేశారు. దీనికి సంబంధించిన ఇక్కడ ఇచ్చారు చూడండి. కన్వీనర్ కోటాలో సీట్ రావాలంటే కావాల్సిన మార్కులు అంచనా. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో చూస్తే జనరల్ కేటగిరీలో 410 నుంచి 420 మార్కులు వస్తే జనరల్ కేటగిరీలో ఎంబీబీఎస్ సీట్ వస్తుంది. ఈడబ్ల్యూఎస్కు 410, బీసీఏకు 335 నుంచి 355, బీసీబీకి 380 నుంచి 400, బీసీసీకి 350 నుంచి 370, బీసీడీకి 395 నుంచి 405, బీసీఈకి 390 నుంచి 400, ఎస్సీకి 350 నుంచి 365, ఎస్టీకి 360 నుంచి 375, ఎస్సీకి అందరికంటే తక్కువ మార్కులు వచ్చినా కూడా ఎంబీబీఎస్ సీట్ వచ్చే అవకాశం ఉంది. అట్లనే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వివరాలు కూడా ఇక్కడ ఇచ్చిన మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 3-4 రోజుల్లో ఎప్సెట్ 2025 కౌన్సిలింగ్ షెడ్యూల్. ఇంజనీరింగ్ ఫీజుల సవరణకు కమిటీ వేయనున్న సర్కార్. అప్పటి వరకు పాత ఫీజులే కొనసాగించే అవకాశం. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలో అడ్మిషన్ల కోసం నిర్వహించిన ఎప్సెట్ 2025 కౌన్సిలింగ్ షెడ్యూల్ను 3 లేదా 4 రోజుల్లో ఉన్నత విద్యా మండలి జారీ చేయనుంది. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీతో పాటు ఇతర వృత్తి విద్యా కోర్సుల ఫీజులను నిర్ణయించడానికి రాష్ట్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అయితే రాష్ట్రంలో ఇంజనీరింగ్ కౌన్సిలింగ్కు ఆలస్యం చేసే విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు వెళ్లే అవకాశం ఉంటుందని భావిస్తున్న ఉన్నత విద్యా మండలి ఇంకో 3-4 డేస్లో ఎప్సెట్కు సంబంధించిన కౌన్సిలింగ్ షెడ్యూల్ను విడుదల చేయనున్నారు. ఇక మోడల్ స్కూల్ టీచర్లకు త్వరలో కేడర్ విభజన. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అమలుకు సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం. టీచర్ల ప్రమోషన్లకు లైన్ క్లియర్. రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న సిబ్బందికి త్వరలోనే కేడర్ విభజన జరగనుంది. దీనికి సంబంధించి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 2018 అమలుకు సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపారు. ఫైల్పై ఆయన సంతకం చేశారు. దీంతో మోడల్ స్కూళ్లలోని ఉపాధ్యాయులకు ప్రమోషన్ల ప్రక్రియ అడ్డంకి నుంచి తొలగినట్టయింది. రాష్ట్ర వ్యాప్తంగా 194 మోడల్ స్కూళ్లలో 2,808 మంది రెగ్యులర్ టీచర్లు పనిచేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం కేడర్ విభజన కోసం ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఆధారంగా జీవో 317ను రిలీజ్ చేసింది. అన్ని డిపార్ట్మెంట్లలో ఇది అమలు జరిగిన 2 టీచర్లు కోర్టుకు పోవడంతో ఆ ప్రక్రియ అమలు కాలేదు. తాజాగా కోర్టుకు పోయిన టీచర్లను మినహాయించి జూన్
జీవో 317 అమలు చేయాలని కోర్టు తీర్పు వచ్చింది. ఈ తీర్పు అమలు కోసం అధికారులు సర్కారు ఫైల్ పెట్టగా సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపారు. మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న టీచర్లకు కొత్త జోనల్ విధానం ప్రకారం కేడర్ విభజన జరగనుంది. స్టేట్లో 99 మంది ప్రిన్సిపల్స్, 1956 మంది పీజీటీలు, 753 మంది టీజీటీలు పనిచేస్తారు. ప్రిన్సిపల్స్, పీజీటీలు మల్టీ జోన్ పరిధిలోకి రాగా టీజీటీలు మాత్రం జోనల్ కిందకి వస్తారు. ఇటీవల బదిలీలు జరిగిన నేపథ్యంలో కేడర్ విభజన చేసి ప్రమోషన్ల ప్రక్రియ మొదలు పెట్టనున్నారు. ఆ తర్వాత మోడల్ స్కూళ్లలో ఖాళీలు భర్తీ చేయనున్నారు. వెంటనే ప్రమోషన్లు ఇవ్వాలి. టీచర్ల సంఘాలు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అమలుకు ఆమోదం తెలిపిన సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ మోడల్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు భూతం యానమల్లు, ప్రోగ్రెసివ్ మోడల్ స్కూల్ టీచర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు తరాల జగదీష్ హర్షం వ్యక్తం చేశారు. ఈ రోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం. వీడియో ఎట్లా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.